టీమిండియా మూడో రోజు ఆటను 3 వికెట్ల నష్టపోయి 145 పరుగుల ఓవర్నైట్ స్కోర్తో ఇన్నింగ్స్ ప్రారంభించింది. కేఎల్ రాహుల్ 53 పరుగులతో, పంత్ 19 పరుగులతో బ్యాటింగ్ను మొదలుపెట్టారు. ఇంగ్లాండ్ బౌలర్లు చాలా వైవిధ్యమైన బంతులు విసరడంతో ఎలాగైనా వీరిద్దరిలో ఎవరో ఒకరిని అవుట్ చేయాలని చాలా ప్రయత్నించారు. స్టోక్స్ స్ట్రైకింగ్ బౌలింగ్తో, ఆర్చర్ గురితప్పని బౌలింగ్తో, వోక్స్ సరికొత్త ప్లానింగ్తో బషీర్, కార్స్ ఇబ్బంది పెట్టి ఇరికించాలనే మైండ్ సెట్తో బౌలింగ్ చేశారు. కానీ ఇంగ్లాండ్ బౌలర్ల వ్యూహాలను పటాపంచలు చేస్తూ రాహుల్, పంత్ అంతకు మించిన పట్టుదలతో బ్యాటింగ్ చేసి ఇంగ్లాండ్ జట్టుకు తలనొప్పి తెప్పించారు. అదే సమయంలో పరుగులు రాబడుతూ ఇంగ్లాండ్ ఆధిక్యాన్ని తగ్గిస్తూ టీమిండియా స్కోర్ని పెంచుకుంటూ పోయారు. చూస్తుండగానే కేఎల్ రాహుల్ సెంచరీకి చేరువగా రిషబ్ పంత్ అర్ధ సెంచరీ దాటాడు. వీరిద్దరి టెంపర్మెంట్ ముందు ఇంగ్లాండ్ ఎత్తులేవి ఫలించలేదు. వీరిద్దరూ టాప్ గేర్లో దూసుకుపోతూ ఇంగ్లాండ్ని తొక్కుకుంటూ వాళ్ల గుండెల్లో గుబులు పుట్టిస్తూ ముందుకు వెళ్లారు. చూస్తుండగానే వీరిద్దరూ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. గత 4 ఇన్నింగ్స్లలో వీరిద్దరి మధ్య ఇది 3వ సెంచరీ భాగస్వామ్యం. దీంతో ఇంగ్లాండ్ గడ్డపై తక్కువ ఇన్నింగ్స్లలో ఎక్కువ సెంచరీ భాగస్వామ్యాలు నెలకొల్పిన జోడీగా పంత్, రాహుల్ నిలిచారు. ఇక పంత్ ఈ మ్యాచ్లో వీలు చిక్కినప్పుడల్లా సిక్సర్లు బాదుతూ సరికొత్త రికార్డుకి తెరలేపాడు. ఇంగ్లాండ్ గడ్డపై టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్ల జాబితాలో 35 సిక్సర్లతో పంత్ మొదటి స్థానాన్ని దక్కించుకున్నాడు. ఇంగ్లాండ్ గడ్డపై పంత్ ఆడిన గత 22 ఇన్నింగ్స్లలో పంత్ ఏకంగా 8 అర్ధ సెంచరీలు నమోదు చేశాడు. దీంతో ఇంగ్లాండ్ గడ్డపై ఈ ఘనత సాధించిన మొట్టమొదటి వికెట్ కీపర్గా చరిత్రకెక్కాడు. ఎన్ని రికార్డులు మూటగట్టుకుని సెంచరీకి చేరువవుతున్న పంత్కు మొదటి సెషన్ ముగిసే సమయానికి ఊహించని షాక్ తగిలింది. మొదటి సెషన్ పూర్తయ్యేలోపు కేఎల్ రాహుల్ను సెంచరీ చేయించారని పంత్, సెంచరీ చేయాలని కేఎల్ రాహుల్ డిసైడ్ అయినట్టున్నారు. కానీ ఆ ఆశ తీరకపోగా టీమిండియాకు పెద్ద నష్టం జరిగింది. మొదటి సెషన్ చివరి ఓవర్లో లేని పరుగుకు రాహుల్, పంత్లు ప్రయత్నించారు. గాయంతో ఇబ్బంది పడుతున్న పంత్ వేగంగా పరిగెత్తలేకపోయాడు. ఆ సమయంలో స్టోక్స్ గురి తప్పని విధంగా బంతిని విసిరి పంత్ 74 పరుగుల వద్ద రన్అట్ చేశాడు. దీంతో కేఎల్ రాహుల్ సెంచరీ పూర్తి చేసుకోకపోగా పంత్ వికెట్ను ఇంగ్లాండ్కు గిఫ్ట్ ఇచ్చినట్టయింది. మొదటి సెషన్ ముగిసే సమయానికి ఇండియా 4 వికెట్లు నష్టపోయి 248 పరుగులు చేసింది. 98 పరుగులతో రాహుల్ క్రీజులో ఉన్నాడు. ఈ రన్అట్ విషయంలో ఇద్దరు తప్పు చేశారనిపిస్తుంది. మరి ఈ రన్అట్ వ్యవహారంలో ఎవరిది తప్పు కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.